ఈ ఆలయంలోని స్వామివారు ఒక పుట్టలో స్వయంభుగా అయితే వెలిశారు. నందీశ్వరుడు కాళికామాతను ఓడించి బంగారు గొలుసుతో బంధించాడు. కాళికామాత నందీశ్వరుడి చేతిలో ఓడిపోవడానికి కారణం ఏమిటి? ఈ ఆలయాన్ని చోళ సామ్రాజ్యాన్ని స్థాపించిన ది గ్రేట్ కింగ్ కరికాల చోళ 2-3 శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయం తెవ్వారంలో కీర్తించబడిన 276 పాదలపెట్ట శివస్థలాల్లో ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఒక మంచి అద్భుతమైన శివాలయానికి వెళ్ళబోతున్నాం. అదేంటంటే 276 పాదలపెట్ట శివస్థలాల్లో ఒకటైన శ్రీ వాచీశ్వర ఆలయం అండి. ఈ ఆలయంలో అయితే నందీశ్వరుడు కాళికామాతనైతే బంగారు గొలుసు అయితే కట్టేసి పెట్టారండి. అండ్ అదే కాకుండా ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో చోళరాజులు అయితే నిర్మించారు. ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ దగ్గర అయితే వెళ్ళి ఈ టెంపుల్ యొక్క పూర్తి విషయం తెలుసుకున్నాం. ఈ టెంపుల్ యొక్క చరిత్ర అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఆలయం అనేది తిరుపతి నుంచి 97 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. ఆంధ్రాకి అతి సమీపంలో ఉన్న జిల్లానే తిరువల్లూరు జిల్లా. తిరువల్లూరు బస్ స్టాండ్ నుంచి అయితే ఈ ఆలయం దగ్గరికి 4 కిలోమీటర్లు, తిరువల్లూరు రైల్వే స్టేషన్ అయితే 6 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మన తిరుపతి నుంచి అయితే రోజుకి తిరువల్లూరుకి 4 ట్రైన్స్ అయితే ఉంటాయి. అది కూడా డైలీ అయితే ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే జరగదు. అంతేకాదు మన తిరుపతి నుంచి రెగ్యులర్గా బస్సులు కూడా అవైలబుల్ ఉండే తిరువల్లూరుకి. ఇదేనండి నేను మీకు చెప్పిన వాసీశ్వర ఆలయం అనేది. ఈ ఆలయం లోపలికి వెళ్లే ముందు ఈ ఆలయం యొక్క టైమింగ్ విషయం తెలుసుకుందాం. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మళ్ళీ తిరిగి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 7 వరకు అయితే భక్తులకు దర్శనం అయితే ఇస్తారు స్వామివారు. ఆ సమయంలో అయితే వెళ్ళి మనం ఈ స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మన లోపలికి అయితే వెళ్ళి ఈ ఆలయం యొక్క పూర్తి స్థల పురాణ నిర్మాణం అవన్నీ తెలుసుకున్నాం పదండి. ఈ ఆలయం చరిత్ర అనేది 2వ శతాబ్దం నాటి కరికాలం చోళనికి అయితే పడి ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ ప్రదేశం ఒక పెద్ద వెదురు అడవి. ఈ ప్రదేశంలో ఒక ఆవు ఒక నిర్దిష్ట ప్రదేశంలో ప్రతిరోజు అయితే వచ్చి పాలు పోస్తూ ఉన్నది. దాన్ని గమనించిన ఆవుల కాపరి ఆ సమయంలో ఆ ప్రదేశాన్ని పరిపాలిస్తున్న కరికాలం చోళకి అయితే వెళ్ళి చెబుతారు. రాజుతో పాటు సైన్యం ప్రదేశానికి చేరుకుని వాసి అనే ఒక పదార్థంతో ఆ యొక్క పుట్టను మొత్తం అయితే తవ్వుతారు. అదే సమయంలో కరికాలం చోళన్ పైన అయితే తన శత్రురాజులు అయితే చంపడానికి అయితే ప్రయత్నిస్తారు. అప్పుడు ఆ ప్రయత్నంలో కొన్ని సర్పాలను అయితే పంపిస్తారు చోళరాజు పైకి అయితే. ఆ సమయంలో ఒక పాములు పట్టే వ్యక్తి ఆ యొక్క రాజునైతే కాపాడుతాడు. అదే రోజు రాత్రి ఆ యొక్క రాజు కలలో మహాశివుడైతే ప్రత్యక్షమై ఆ పాములు పట్టే వ్యక్తిగా అది నేనే అని చెప్పి ఆ యొక్క ప్రదేశంలో నువ్వు తవ్విన ఆ యొక్క ప్రదేశంలో ఒక స్వయంభూ శివలింగం ఉంది, ఒక ఆలయాన్ని నిర్మించమనేది ఆదేశిస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ రాజు ఈ యొక్క ప్రదేశం దగ్గర అయితే చేరుకొని ఒక అద్భుతమైన ఆలయ నిర్మాణం అయితే మొదలుపెట్టారు. ఈ ఆలయంకున్న మరొక చరిత్ర ఏమిటంటే ఈ ప్రాంతంలో కురుమ్మన్ అనే ఒక రాజు చోళరాజుకి అయితే పన్ను చెల్లించడంలో విఫలమయ్యాడు. చోళరాజు ఆ యొక్క కురుమ్మన్ పైన అయితే యుద్ధం ప్రకటిస్తాడు. కానీ కురుమ్మన్ ఒక పెద్ద కాళిక మత భక్తుడు. అమ్మవారిని ప్రార్థించి యుద్ధంలో సాయం చేయమని కోరుతాడు. అమ్మవారి సాయంతో కురుమ్మన్ యుద్ధం గెలిచాడు. కానీ చోళరాజు తిరిగి మహాశివుని ప్రార్థించి తిరిగి మళ్ళీ వెళ్తాడు. మహాశివుడు చోళరాజు కోరిక మేరకు అయితే యుద్ధంలో నందీశ్వరుని అయితే పంపిస్తారు. నందీశ్వరుడు కాళికామాతను అయితే ఓడించి అమ్మవారిని ఒక బంగారు గొలుసుతో అయితే బంధించారు. కానీ ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది, కాళికామాత నందీశ్వరుని చేతిలో ఎలా ఓడిపోయింది అని. అమ్మవారు నందీశ్వరుని పైన అయితే గెలవగలరు, కానీ అక్కడ నందీశ్వరుడు పరమేశ్వరుని శక్తితో యుద్ధం చేశాడు. అందువల్లే అమ్మవారిని ఓడించి బంధించగలిగారు. ఈ సంఘటన గుర్తుగాని ఈ ఆలయం తూర్పు వైపునైతే కాళికామాతను నందీశ్వరుడు బంగారు గొలుసుతో బంధించిన ఒక అమ్మవారి విగ్రహం అయితే చూడవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ విగ్రహం కూడా. అమ్మవారికి ఇక్కడ పౌర్ణమి రోజు అయితే ఎంతో అంగరంగ వైభవంగా అయితే పూజలు ఉండి నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారిని అయితే స్వర్ణకాళి అమ్మన్ అని అయితే పిలుస్తారు. ఈ ఆలయానికి ఉన్న మరొక చరిత్ర ఏమిటంటే పూర్వం మధు మరియు కైదబు అనే 2 రాక్షసులు బ్రహ్మదేవుని నుండి అయితే వేదాలను దొంగలించి సముద్రం కింద అయితే దాచిపెడతారు. వేదాలు లేనప్పుడు బ్రహ్మ తన సృష్టి కార్యాన్ని కొనసాగించలేకపోయాడు. వెంటనే శ్రీ మహావిష్ణువుని వేదాలను కాపాడమని అని స్వామివారిని అయితే ప్రార్థించగా స్వామివారు తన దశావతారంలో మొట్టమొదటి అవతారమైన మత్స్యావతారాన్ని అయితే స్వీకరించి సముద్ర గర్భంలోకి అయితే వెళ్లి ఆ 2 రాక్షసులతో ఎంతో భయంకరంగా అయితే యుద్ధం చేసి వాళ్ళని సంహరించి వేదాలను అయితే తిరిగి బ్రహ్మదేవునికి అయితే అప్పగిస్తారు. ఆ రాక్షసుని సంహరించడం వల్ల మహావిష్ణువుకి దోషం అనేది అంటుకుంటుంది. దానికి పరిష్కారంగా ఈ ప్రదేశానికి అయితే వచ్చి సోమతీర్థం అనే ఒక తీర్థంలో స్నానం చేసి మహాశివుని అయితే పూజించారు.
స్వామివారి యొక్క దోషం కూడా పోతుంది. ఈ ఆలయంలోని స్వామివారిని అయితే శ్రీ మహావిష్ణువు, సూర్యుడు, చంద్రుడు, పార్వతీదేవి, భరద్వాజ మహర్షి మరెందరో దేవీ దేవతలు అయితే ఇక్కడ స్వామివారిని అయితే పూజించారు. ఈ ఆలయంలోని మహాశివుని అయితే వాసీశ్వర్ అని అయితే పిలుస్తారు. అలానే పశుర్ణనాథర్ అని కూడా పిలుస్తారు. స్వామివారు లింగ రూపంలో అయితే మనకు దర్శనమైతే ఇస్తారు. అమ్మవారిని అయితే పశుపతి నాయకి అలానే తన్ కాదలి అనే పేర్లతో పార్వతీదేవిని అయితే పిలుస్తారు. ఇక్కడ స్వామివారు వెదురు చెట్లలో అయితే స్వయంగా అయితే పిలుస్తారు. వెదురును తమిళ్లో అయితే పశు మూంగిల్ అని అయితే పిలుస్తారు. ఇక్కడ స్వామివారు వెదురుల్లో స్వయంగా వెలిసిన కాబట్టి ఇక్కడ స్వామివారిని పచూరనాథర్ అని కూడా పిలుస్తారు. మరియు ఈ ప్రదేశాన్ని తిరుపాచూర్ అనేది పిలుస్తున్నారు ప్రస్తుతానికైతే. పూర్తి స్థలపురం మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఎటువంటి డౌట్స్ ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే మీకు పక్కా రిప్లై ఇస్తాను. మనం ఈ వీడియోని కొంచెం కంటిన్యూ చేసే ముందు అయితే ఈ వీడియో కానీ నచ్చినైతే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మీరు నాకు ఇచ్చే మంచి సపోర్ట్ అనేది. ఇంకా వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనం ఈ ఆలయం తలక నిర్మాణ చరిత్ర అయితే తెలుసుకుందాం. తమిళనాడు ప్రజలు ఎంతో గొప్పగా చెప్పుకునే రాజవంశం, ఆ యొక్క రాజవంశాన్ని స్థాపించిన ది గ్రేట్ కింగ్ చోళా కింగ్ అయిన కరికాలం చోళన్ చేతుల మీదుగా ఈ ఆలయం మొట్టమొదటి నిర్మాణం ప్రారంభించబడ్డాయి. కరికాలం చోళన్ గురించి అయితే మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందామండి. ఈ యొక్క కరికాలం చోళన్ 2వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం మధ్యలో అయితే పరిపాలించేవారు. ఆయన తర్వాత అయితే ఈ యొక్క ఆలయాన్ని చోళరాజు 8వ శతాబ్దంలో నిర్మాణ పనులు కొంతవరకు అయితే అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న ప్రస్తుత రాత్రి నిర్మాణం మొత్తం అయితే 16వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయం గోడలపైన అయితే రాజరాజన్ చోళన్ యొక్క 985 నాటి శాసనాలు, అలానే కులోత్తుంగ చోళ నాటి 1070 నాటి శాసనాలు, రాజేంద్ర చోళన్ యొక్క 1246, 1279 నాటి శాసనాలు అయితే ఉన్నాయి. ఈ యొక్క శాసనాల్లో అయితే ఈ ఆలయానికి సంబంధించిన భూముల గురించి, అలానే ఈ ఆలయం సలకు మెయింటెనెన్స్, వాటన్నిటి గురించి అయితే ఈ ఆలయం శాసనాలు అయితే లిఖించబడింది. ఈ ఆలయం మొదట్లోనే మనకు ఈ ఆలయానికి సంబంధించిన 4 అంతస్తుల రాజగోపురం దర్శనం అయితే ఇస్తుంది. ఈ యొక్క రాజగోపురం అయితే ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. అలాగే మనం లోపలికి వెళ్ళంగానే ఈ ఆలయం తలక ధ్వజస్తంభం, బలిపీఠం, నంది మండపం అనేది కనిపిస్తాయి. ఈ ఆలయం లోపలికి మనం ప్రవేశించగానే ఈ స్వామివారిని దర్శించుకొని ప్రదక్షిణ మార్గానికి వెళ్ళినప్పుడైతే ఇప్పుడు మీరు చూసిన కదా స్తంభాల మండపం అనేది ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి. దీని గురించి అయితే మనం మాటలు అయితే చెప్పలేము, ఎందుకంటే అంత అద్భుతంగా అయితే ఉంటుంది ఈ యొక్క స్తంభాల మండపం అనేది. ఈ ఆలయం ఈ యొక్క చుట్టూరు అయితే ఈ యొక్క స్తంభాల మండపం అయితే ఉంటుంది. ఈ ఆలయం తలక మెయింటెనెన్స్ అనేది చాలా అంటే చాలా క్లీన్గా నీట్గా అయితే ఉండదని చెప్పవచ్చు. అద్భుతంగా మెయింటెనెన్స్ చేస్తున్నది ఈ యొక్క ఆలయం మెయింటెనెన్స్ వాళ్ళైతే. మీరు తప్పకుండా ఈ యొక్క తిరువల్లూరుకి వచ్చినప్పుడు ఈ ఆలయం అయితే దర్శించండి, ఎంతో మంచి అనుభూతిని అయితే పొందుతారు. ఇప్పుడు మీరు చూసినా కదండి ఒక చిన్న వినాయక మండపం అనేది. ఈ యొక్క వినాయక మండపానికి కూడా ఒక చిన్న అద్భుతమైన స్థలపురం అయితే ఉండదు. అంటే ఈ ఆలయం తనకు స్థలపురాన్ని ప్రకారం శ్రీ మహావిష్ణువు రాక్షసుని సంహరించిన తర్వాత ఆయనకున్న 11 రకాల సంపదలు అయితే కోల్పోతాడు. ఆ యొక్క సంపదలను మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి అయితే స్వామివారు ఈ యొక్క ప్రదేశానికి అయితే వచ్చి ఈ యొక్క ప్రదేశంలో అయితే 11 వినాయక స్వామి విగ్రహాలను అయితే ప్రతిష్ఠించి వినాయక స్వామికి అయితే పూజించినట్టు ఈ ఆలయం తొలక స్థలపురం అయితే చెబుతుంది. దానికి నిదర్శనంగానే మనకు ఇప్పుడు కూడా ఈ యొక్క మండపంలో చూసినట్టయితే మనం ఈ ఆలయంలో ఈ మండపంలో అయితే మనకు 11 విగ్రహాలు అయితే ఉంటాయి. ఈ యొక్క వినాయక స్వామి విగ్రహాలు అయితే 3 వినాయక స్వామి విగ్రహాలు తూర్పుగా అయితే ఉంటాయి. అందులో ఇప్పుడు మీరు చూసాం కదా ఒక వినాయక స్వామి విగ్రహం అనేది ఎంతో చాలా పెద్దగా అయితే ఉంటుంది ఈ యొక్క విగ్రహం అనేది. ఈ యొక్క వినాయక మండపం అనేది కూడా ఈ చాలా ప్రత్యేకమైన విషయం కూడా. 7వ శతాబ్దపు తమిళ శైవ కవి అయిన త్రిజ్ఞాన సంబంధర్ మొదటి తిరుమలలో సంకల్పం చేయబడిన తెవారంలో 10 శ్లోకాలు వాచీశ్వర స్వామిని అయితే పూజించారు. అందువల్ల ఈ ఆలయం అనేది తెవారంలో గౌరవించబడింది. దీనిని పాదలపెట్ట శివస్థలంగా అయితే వర్గీకరిస్తారు. ఇది శైవ నియమావళిలో ప్రస్తావించబడిన 276 శైవ క్షేత్రాల్లో ఒకటి. ఇదివరకు మన ఛానల్లో ఈ యొక్క పాదలపెట్ట శివస్థలాల సిరీస్ అనేది రన్ చేశాము. ఈ యొక్క సిరీస్ లో భాగంగానే మన ఛానల్లో ఇంతకుముందు ఒక 2 వీడియోస్ అయితే పెట్టాము. ఆ వీడియోస్ చూడకుండా ఉంటే వీడియోస్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లేదంటే మన ఛానల్ ప్లేలిస్ట్ లోకి వెళ్తే మన ఛానల్ ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, చూడండి. ఇప్పుడు మీరు చూసినా కదండి ఒక చిన్న మండపం అనేది ఈ యొక్క మండపం అనేది ఇప్పుడు ప్రస్తుతం అయితే మొత్తం అయితే శిథిలావాసం అయిపోయింది. శిథిలావాసం అయినప్పటికీ కూడా అప్పటి స్ట్రక్చర్ అనేది ఎంతో అద్భుతంగా అయితే అంత నీట్గా అయితే కనిపిస్తుంది మనకు అందరికైతే. దీనైతే ఈ ఆలయానికి సంబంధించిన వాళ్ళందరూ అయితే కొందరు కళ్యాణ మండపం అనేది చెప్తారు, మరికొందరు విశ్రాంతి కోసం నిర్మించిన మండపం అని చెప్తారు. ఏదైనప్పటికీ ఈ యొక్క మండపం అనేది చూడడానికి ఎంతో అద్భుతంగా అయితే ఉంది. ఈ యొక్క స్తంభాలు కానీ ఇవన్నీ కానీ స్ట్రక్చర్ మాత్రం ఎంతో క్లీన్గా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది బయట నుంచి చూడడానికి కానీ, లేదంటే లోపలికి వెళ్ళి మొత్తం ఇవన్నీ పరిశీలించగానే. నేను మీకు చెప్పాను కదండి అక్కడ మన మెయిన్ టెంపుల్ కానీ ఇక్కడైతే ఒక చిన్న ఒక శిథిలమైన టెంపుల్ అయితే ఉండదు. ఆ యొక్క టెంపుల్ దగ్గరికి రాగానే మనం ఇక్కడ చూడండి మహాశివుని లింగం అయితే ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అనేది.
మహాదేవ్ శంభో శంకర. ఈ మండపం కూడా చాలా అంటే చాలా బాగున్నదండి. బట్ ఈ యొక్క మండపం మొత్తం అయితే డెస్ట్రాయిడ్ అయిపోయినప్పటికీ కూడా ఈ యొక్క టెంపుల్ యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నప్పటికీ వాళ్ళందరూ అయితే ఈ టెంపుల్ని కొంచెం నీట్గా అయితే మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. ఇదండి ఈ టెంపుల్ యొక్క పూర్తి స్థలపూర్వ నిర్మాణం. మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు పక్కా రిప్లై ఇస్తాను. ఓకేనండి, ఎలా ఉంది వాడి వీడియో నచ్చిందా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ యొక్క ఆలయం దర్శించుకోవడం, ఈ ఆలయం తరగ పూర్తి స్థలపుర నిర్మాణం మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. మీరు ఎప్పుడైనా ఈ యొక్క తిరువల్లూరు దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే ఈ ఆలయం దర్శించుకోండి. అండ్ ఈ యొక్క 276 పాదలపేట శివస్థలంలో ఈ యొక్క 108 దివ్యదేశాల సిరీస్ అనేది మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటే చూడండి. ఈ వీడియో కానీ నచ్చినైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుసుకుందాం. అంతవరకు మీ క్షేత్ర దర్శనం హేమంత్. జై హింద్.